చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేసిన నితిన్ కి ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో అయినా హిట్ వచ్చిందని ఆశతో మార్నింగ్ ఈ మూవీకి వెళ్ళా. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ మాట ఏంటి అంటే, మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. మూవీ ఫుల్ రివ్యూ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ ఫిలిం లో ఫస్ట్ నన్ను ఎగ్జైట్ చేసిన విషయం ఏంటి అంటే కాస్టింగ్. నితిన్ అండ్ శ్రీలీల పేరింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ ఫిలిం లో ఫస్ట్ నేను భయపడ్డ విషయం ఏంటంటే డైరెక్టర్ వక్కంతం వంశీ ఫిలిం టైటిల్స్, ఫిలిం స్టోరీస్ చాలా బాగుంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో ఎందుకో దెబ్బతింటారు. ప్రీవియస్ గా వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఫిలిం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆ ఫిలిం కి రిలీజ్ ముందు ఎంత హైప్ ఉందో, రిలీజ్ అయిన తర్వాత ఆ ఫిలిం ని అంతగా తిట్టుకున్నారు. ఎందుకు అంటే అల్లు అర్జున్ డిఫరెంట్ షేడ్స్ లో చూపించారు, కానీ ఫిలిం స్క్రీన్ ప్లే లో అండ్ ఫిలిం డైలాగ్స్ లో అండ్ సాంగ్స్ లో డిజాస్టర్, ఫెయిల్ అయ్యారు కంప్లీట్ గా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో ఆయన వస్తున్నప్పుడు సరే డిఫరెంట్ కాన్సెప్ట్ తీస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను. ఫస్ట్ ఈ ఫిలిం లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. జూనియర్ ఆర్టిస్ట్ రోల్ లో నితిన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మనకి కొత్తగా అనిపించింది హీరో క్యారెక్టరైజేషన్ అంతా కూడా. జనరల్ మూవీస్ లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ వేరు, ఈ ఫిలిం లో కొంచెం డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ ఫిలిం లో శ్రీలీల రోల్ కూడా ఓకే, అంత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు, బట్ సినిమా వరకు షీఈస్ ఫైన్. అండ్ ఈ ఫిలిం లో కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి రావు రమేష్ రోల్ కూడా చాలా బాగా స్క్రీన్ మీద చూపించారు, అది బాగుంది. అండ్ రావు రమేష్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, తను యూజ్ చేసుకున్న విధానం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ నితిన్ అండ్ రావు రమేష్ మధ్య ఉన్న కామెడీ సీన్స్ అండ్ ఫిలిం స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చి కొన్ని కామెడీ సీక్వెన్సెస్. సో ఇవి ఈ ఫిలిం లో పాజిటివ్ అసెట్స్ అని చెప్పాలి. అండ్ ఈ ఫిలిం లో టెక్నికల్ గా చూసుకుంటే ఈ ఫిలిం సినిమాటోగ్రఫీ ఒక 50% to 60% బాగుంది, అండ్ రిమైనింగ్ కొంచెం ఆర్డినరీగా అనిపించింది. టెక్నికల్ గా పెద్ద ఫ్లాస్ ఏమి లేవు ఈ ఫిలిం లో. అండ్ ఈ ఫిలిం లో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిలిం లో సాంగ్స్ నెగటివ్, స్క్రీన్ ప్లే నెగటివ్, అండ్ డైరెక్షన్ వీక్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని క్రింజ్ కామెడీ పెట్టేశారు కంప్లీట్ గా, సో అదొక నెగటివ్. సో సెకండ్ హాఫ్ మనకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తుంటే. అండ్ ఎక్కువ శాతం ఈ ఫిలిం లో నాకేమనిపించింది అంటే, చూస్తున్నప్పుడు ఒక నేచురల్ హ్యూమర్ ని జనరేట్ చేయకుండా ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ హ్యూమర్ కోసం డైరెక్టర్ వెతుక్కున్నారనిపించింది. టీజర్ లో ట్రైలర్ లో ఉన్న విషయం సినిమాలో అయితే లేదు. శ్రీలీల ఉంది కానీ మూవీలో తనేమి మూవీకి పాజిటివ్ అసెట్ కాదు, తను నెగిటివ్ అసెట్ కాదు, తను ఉంది అంతే. ఎందుకంటే తను పెద్దగా యూజ్ ఏం చేసుకోలేదు, జస్ట్ సాంగ్స్ వరకు చిన్న కామెడీ బిట్స్ వరకు యూజ్ చేసి పక్కన పెట్టేశారు అంతే. సో తనేం పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం లేదు. ఓవరాల్ గా ఈ ఫిలిం మేము చూడొచ్చా అంటే, ఇదొక టైం పాస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కాకపోతే విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను, నేను వెళ్తాను అంటే మీరు స్ట్రీమ్ చేయొచ్చు, కానీ మస్ట్ వాచ్ అయితే నేను చెప్పను. వెన్ వి కంపేర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ విత్ హాయ్ నాన్న, కళ్ళు మూసుకొని బ్లైండ్ గా మీరు హాయ్ నాన్నకి వెళ్తాం బెటర్. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాడినరీ అని చెప్పి పేరులో ఉంది, కానీ సినిమా మాత్రం ఆర్డినరీయే. అది ఫ్రెండ్స్ మూవీ రివ్యూ. సో మీరు నచ్చినట్టే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. థ్యాంక్ యూ.